ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. చాలా హ్యాపీగా మీరందరూ పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో మీరందరూ రానందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఈ 10 రోజులు 21 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు ఒక 10 రోజులు ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ఇలాంటి సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీలో స్టార్ట్ చేసాము. చివరికి 38 రోజు కూడా గ్రాండ్గా సద్దుల బతుకమ్మ రోజు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ మళ్ళీ మున్సిపాలిటీలో కూడా సెలబ్రేట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మరాంటి శ్రీమతి పర్మితారెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు ఇంత ఎంతూజియాజం ఎనర్జీలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అందరూ లేడీస్ వెరీ హ్యాపీ. సో మీ అందరికీ మళ్ళీ బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, పుట్టా పట్నాయక్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఎవరైతే అధికారులు మిగతా అధికారులందరికీ, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి గారికి, వేదిక మీద ఇక్కడికి వచ్చేసిన అన్నిటికంటే ముఖ్యంగా మా మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బతుకమ్మ సంబరాలకి ఇక్కడికి వచ్చేసిన నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చేసిన మహిళలకి అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు వచ్చే దసరా శుభాకాంక్షలు కూడా మీకు అడ్వాన్స్ గా ముందే అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ద్వారా అధికారికంగా మనం ఈరోజు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామో ఈ 9 రోజులు కూడా అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పారు 30వ తారీఖున కూడా ఈ సంబరాలు అనేది నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క మహిళకి, నియోజకవర్గ మహిళలందరూ కూడా వచ్చి ఈ బతుకమ్మ సందర్భంగా వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కువసేపు మాట్లాడాను. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పాటలు మొదలైతే ఎప్పుడు ఈ మాటలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆటలతో పాటలతో ఏదైతే బతుకమ్మని మనము పేర్చుకున్నామో ఆ బతుకమ్మ అంటేనే యూజువల్ గా మనము దేవుడికి పూజిస్తాం. ప్రతి దగ్గర పూలను పూజించే అవసరం ఏదైతే ఉందో అనేది ఈ బతుకమ్మ ద్వారా మనం తెలియజేస్తూ అందరికీ మీ అందరికీ కూడా నా తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ సెలవిస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడతారు కాబట్టి మీకు
విద్యుత్ అఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళే యాచన వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి అలా పెట్టేసి మేడం మిగతా కూడా వేస్తాం అట్లే పెట్టేసి మిగతా కొబ్బరి 5 కొబ్బరి పెట్టేసాం అమ్మ మిగతా నలుగురు వచ్చి తొందరగా గుడి నింపేస్తాం మహాదేవి యాచన వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి అలా పెట్టేసి మేడం మిగతా కూడా వేస్తాం అట్లే పెట్టేసి మిగతా 5 కొబ్బరి పెట్టేసాం కింది నుంచి అన్నట్టు మహాదేవి నమః నైవేద్యం నివేదయామి అక్కడ పెట్టండి మేడం అది ప్రసాదాలు చుట్టూ 3 టైమ్స్ నైవేద్యం నివేదయామి నైవేద్యం నివేదయామి బతుకమ్మ సంబరాలకి ఇక్కడికి విచ్చేసిన నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసిన మహిళలకి బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు వచ్చే దసరా శుభాకాంక్షలు కూడా మీకు అడ్వాన్స్ గా ముందే అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ద్వారా అధికారికంగా మనం ఈ రోజు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామో ఈ 9 రోజులు కూడా అదే విధంగా కలెక్టర్ గారు చెప్పారు 30వ తారీఖున కూడా ఈ సంబరాలు అనేది నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క మహిళకి నియోజకవర్గ మహిళలందరూ కూడా వచ్చి ఈ బతుకమ్మ సందర్భంగా వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ బతుకమ్మ అంటేనే యూజువల్ గా మనము దేవుడికి పూజిస్తాం ప్రతి దగ్గర, కానీ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైతే ప్రకృతిని అది కూడా పూలని పూజించే అవసరం ఏదైతే ఉందో అనేది ఈ బతుకమ్మ ద్వారా మనం తెలియజేస్తూ అందరికీ మీ అందరికీ కూడా నా తరఫున మరొకసారి శుభాకాంక్షలు